ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని చూసుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికెరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనము చూసినట్లయితే దేవుని స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడేమని, మనుష్యుడా, ఏది ఉత్తమమో, ఏది మంచిదో, ఏది చెడో నేను నీ ముందుగా ఉంచినాను, అది నువ్వు గ్రహించవలసి ఉన్నది అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు నీ నుండి ఏదైతే కోరుకుంటున్నాడని మనం చూసినట్లయితే, కనికెరమును, దీన మనస్సును ప్రేమించడమును, ఇదే కదా యెహోవా నిన్ను కోరుకుంటున్నాడు. అన్నిటికన్నా ముఖ్యముగా న్యాయముగా నడుచుకొనటము కదా. ఈ యొక్క అంత్యకాలంలో, ఈ యొక్క చివరి రోజుల్లో మనం బ్రతుకుతూ ఉంటున్నాం కాబట్టి దేవుడు ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉంటున్నాడు, న్యాయముగా నడుచుకునుడి అని. న్యాయానికి చోటు ఇవ్వకుండా అక్రమంగా నడుచుకుంటూ, కనికెరము లేకుండా, ప్రేమ చూపించకుండా, ప్లస్ దీన మనస్సు, తగ్గింపు తత్వము లేకుండా ఎంతోమంది ఈ లోకంలో ఈ యొక్క అంత్యకాలంలో జీవిస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుడు స్పష్టముగా ముందుగానే తెలియచేస్తూ ఉంటున్నాడు, ఇదిగో ఎదుటివారిని ప్రేమించాలి, ఎదుటివారిపైన కనికరపడాలి, న్యాయముగా నడుచుకోవాలి. దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ఎవరైతే జీవిస్తారో వారిని నేను చూస్తూ ఉంటున్నాను. యెహోవా కోరుకుంటున్న విషయము అదే కదా అని దేవుడు స్పష్టముగా తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము నేటి దినము వరకు అలాంటి జీవితమును జీవించలేకపోయామేమో. కనికరము లేక, ప్రేమ లేక, అన్యాయముగా నడుచుకుంటూ దేవుని ప్రేమను ఎరగలేని వారై ఇష్టానుసారముగా బ్రతుకుతున్న వారిని మనం కోకోలలుగా చూస్తూనే ఉంటున్నాం. కాబట్టి అటు జీవితము ఎంత మట్టుకు కూడా సరైనటువంటి మార్గము కానే కాదు. కాబట్టి దేవుని సన్నిధిని మనము నిర్లక్ష్యపరచక, న్యాయముగా, యథార్థముగా, ప్రేమ కలిగి జీవించే విధముగా దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇంతవరకు ఆ విధమైనటువంటి మార్గంలో నడవలేకపోయావేమో, ఉత్తమమైన దానిని ఎంచుకొనలేక లోకానుసరముగా, ఇష్టానుసరముగా బ్రతుకుతూ వచ్చావేమో. దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, ఆ జీవితాన్ని నువ్వు మార్చుకున్నట్లయితే ఈరోజు దేవుడు ఒక అద్భుతమైనటువంటి రీతిలో నేను నిలవబెట్టాలని ఆశపడుతూ ఉంటున్నాడు. కాబట్టి అటు కృప దేవుడు నీకు దయచేయలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే. స్తోత్రము మహాగణుడా, జీవము కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నిజముగా మీరు మాకు ముందుగానే ఏది ఉత్తమమో, మనుషుడా నువ్వు ఎరిగి ఉన్నావు, నీ ముందు నేను పెట్టి ఉంటున్నాను, నువ్వు గ్రహించటమే అని దేవ మీరు మాతో మీరు మాట్లాడుతూ వచ్చినారు. దేవ నిజముగా ఉత్తమమైన దానిని మేము ఎంచుకొని నిత్యము నీ సన్నిధిలో జీవించగలిగిన కృప, అటు ధన్యతను మీరు మాకు మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.